గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అంటే అఫ్ కోర్స్ నాకు కళ్యాణ్ గారు నచ్చడానికి, పవన్ కళ్యాణ్ గారు నచ్చడానికి కూడా రీజన్ మేబీ ఇన్ పాస్ట్ అండ్ ఫీలింగ్. ఎందుకంటే తనతో సార్తో మాట్లాడినప్పుడు ఎలా ఉండేదంటే ఫస్ట్ నుంచి ఇలా కూర్చుంటే చాలాసేపు ఒక 1-2 అవర్స్ ఇట్లా మాకు వెళ్ళిపోతూ ఉండేది. సో అందుకే బహుశా ఐ థింక్ వాళ్ళ అమ్మగారికి మీరు చాలా స్పెషల్ అని వినికిడి. మొగలి రేకులు చేసిన తర్వాత నాగబాబు గారు, అమ్మ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు సాగర్, అంటే చాలా ఇష్టం అమ్మకి అంటే నేను కాసేపు షాక్ అయ్యా. అంజనమ్మ గారికి లేదు నీ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం, రెగ్యులర్గా చూస్తారు అంటే సరే అన్న వెళ్ళాము. గెలిచిన తర్వాత ఇంకా సర్ప్రైజ్ ఏంటంటే పట్టుకొని నేను చూస్తే మా నాన్నని చూసినట్టుంది, మా నాన్న కూడా మీలాగే ఉండేవాడు పోలీసు, అతని పేరు కూడా ఆర్కే నాయుడు, ఆయన పేరు కూడా మా నాన్నని చూసినట్టు ఉంటుందంటే నాకు బాండ్. అంతకుమించి అమ్మ గురించి నేను ఎక్కువ బయట ఎప్పుడు నేను మాట్లాడు, బట్ వెరీ ప్రెషియస్ బాండ్. దట్స్ వై ది 100 పోస్టరా ఏదో అమ్మ చేత రిలీజ్ చేయించారు కదా మీరు. యా, ఇట్స్ అ వెరీ ఫాండ్ అటాచ్మెంట్. అంటే అలాంటి వాళ్ళు చాలా స్పెషల్ గా వస్తారు దైవదత్తంగా జీవితంలోకి. లైక్ మై మదర్, అంత రెస్పెక్ట్ ఇస్తాను. సో మధ్యలో అయితే మరి దిల్ రాజు గారితో పరిచయం ఏర్పడడం ఇవన్నీ ఎట్లా జరిగిపోయాయి? ఇట్స్ అ పర్ఫెక్ట్ టైంలో. తర్వాత ఇంకా మూవీస్ చేస్తున్నప్పుడు ఒక అటాచ్మెంట్, ఎక్కడ సాగర్ ఏంటి ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ రిలేషన్స్ నా ఫ్రెండ్స్ ఉన్నారు, అలాగే ఎక్కువ నాకు తను బాగా అంటే సపోర్ట్ గా ఉంటారు. బట్ యాక్చువల్లీ మొగల్ రేకులు ఆఫ్ కోర్స్ 2005-06 లో 7 మొగల్ రేకులు. అంతకుముందు చక్రవాకం ఎండ్ లో వచ్చాను. సో అదే 2006 వేసుకున్నా కూడా మీకు ఆల్మోస్ట్ 18 years అండి ఆఫ్ అ కెరియర్. మీరు సినిమాలు చేశారు, ఇండస్ట్రీలో యూ డన్, మీ మార్క్ ఒకటి పడింది. అంటే నేను సినిమాలు పెద్దగా చేయలేదని చెప్పాలి. అంటే నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఏమైపోయిందంటే సీరియల్ తర్వాత అండ్ మళ్ళీ ఒక ఫ్యామిలీ అండ్ ఒక బిజినెస్ అండ్ ఒక దాంట్లో ఉండిపోయాను కొన్ని రోజులు. అంటే మళ్ళీ బయటకు వచ్చి, అంటే ఇట్స్ నాట్ పాలిటిక్స్ కాదు, కొంచెం క్వైట్గా ఉన్నాం, ఏం చేద్దాం లైఫ్, దీంట్లో కొన్ని రోజులు అలా ఉన్నాం. తర్వాత మళ్ళీ మూవీస్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు అటు అంటే ఎప్పుడైతే కళ్యాణ్ గారితో నేను ఒక అటాచ్మెంట్ బాండ్ ఫామ్ అయిన తర్వాత నాకు కొంచెం అంటే నేను తన దగ్గర చాలా నేర్చుకుంటాను. అంటే కొంతమంది నుంచి కొన్ని నేర్చుకోవచ్చు. అంటే నేను ఎందుకో చాలా నేర్చుకోవాలి అనిపిస్తుంటుంది పవన్ కళ్యాణ్ గారిలో. ఎందుకంటే ఎప్పుడు తపన పడుతుంటారు సంథింగ్, అంటే పీపుల్ కోసం ఏదో చేయాలని తపన నేను ప్రతి సెకండ్ కనబడుతుంది ఆయన ఫేస్లోనే. అండ్ దాంతోపాటు చాలా ధైర్యంగా ఫైట్ చేస్తుంటారు ఓటమి. అంటే ఆయనకి చెప్పాలంటే ఆయన ఫైటింగ్ మిస్ అవుతున్నాం ఇప్పుడు పవర్లోకి వచ్చిన తర్వాత. సో ఆ ఫైటింగ్ చాలా ఇష్టం. అండ్ దాంతోపాటు ఏదైనా సరే అంటే ధర్మం వైపు ఉంటారు, న్యాయం వైపు ఉంటారు, ఎవరి వైపు ఉండరు ఆయన. ఎవరి వైపు, అటువైపు ఇటువైపు ఏ పార్టీ అంటే కాదు, అంటారు అంతే. సో ఇవన్నీ ఈ ట్రావెల్లో చాలా ఇంకా నేర్చుకోవాలి. పాలిటిక్స్ అంటే ఓ మార్పు, ఆయన తీసుకొస్తున్న మార్పు, ఇప్పుడు పంచాయతీ రాజులో ఆయన తీసుకొస్తున్న మార్పులు నాకు ఎందుకో బాగా అనిపిస్తున్నాయి. అంటే ఎంతమంది ఎలా ఉండదంటే ఇప్పుడు గ్రామ స్వరాజ్యం అంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకోవద్దు, డెఫినెట్గా ఒక సర్పంచ్ అంటే పవర్స్తో పాటు అంటే ఇప్పుడు విలేజ్ డెవలప్మెంట్ సెంటర్స్ అని కొన్ని ఉండేవి. అవి ఎంత మిస్యూజ్ చేశారంటే సర్పంచ్కు కొన్ని పవర్స్ ఉంటాయి. సర్పంచ్తో పాటు ఊళ్ళో ఈ విలేజ్ డెవలప్మెంట్ సెంటర్స్లో ఒక ప్రెసిడెంట్ ఉంటాయి. వాళ్ళు కొన్ని మూఢనమ్మకాలతో అంటే కొన్ని కట్టుబాట్లతో ఈ సర్పంచ్కి అంత అంటే తనకి ఆ పవర్స్ ఇచ్చేవాళ్ళు కాదు. మళ్ళీ అక్కడ కూడా మేము చెప్పినట్టు వినాలి, సర్పంచ్ కాదు మేము చెప్పండి. ఇవన్నీ చాలా ఉండేవి నాకు తెలిసి. అంటే మీన్స్ ఎలా ఉండేవి అంటే ఒక
ఒక రైతునైతే 1.5 year క్రితం అనుకుంటా నాకు అంటే ఊరు నుంచి బహిష్కరించారు వాళ్ళ ఫ్యామిలీని. అరే ఇప్పుడు కూడా ఉన్నాయా ఈ టైం? మూఢనమ్మకాలు అంటున్నారా? అంటే నమ్మకాలు కాదు, అంటే అంటే ఒక విలేజ్ డెవలప్మెంట్ సెంటర్లో ఉండే ఒక ప్రెసిడెంట్ ఒక ఊరు నుంచి ఒక ఫ్యామిలీని బహిష్కరించే అంత ఉందా ఇప్పుడు? అంటే మీ గోదావరి గనిలో ఎన్ని ఉన్నాయో తెలుసా అసలు నమ్మకాలు? అదే అన్నా, అదే ఇవన్నీ చాలా మార్పు రావాలి. అవును, చాలా 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 చేంజెస్ రావాలి. ఇప్పటికీ 2 గ్లాసుల పద్ధతి చాలా చోట్ల వెళ్తూ ఉంటే ఎదురుకుండా నీళ్లు చల్లుకుంటారు బ్రాహ్మలు మంతనికి వెళ్తే. తెలుసా మీకు? మీకు తెలిసే ఉంటుంది. అదే అన్న, చాలా చేంజెస్ రావాలి. చాలా అంటే ఇంట్రెస్టింగ్ జర్నీ మీది. మీరైతే పాలిటిక్స్ లో ఇంకా బాగా దూసుకెళ్తారని మాకందరికీ ఎందుకు అనిపిస్తుంది. పాలిటిక్స్ లో దూసుకెళ్తానా లేదా అనేది పక్కన పెడితే స్వప్న గారు, అప్పటి అంటే ఏదో ఒక సర్వీస్ అది ఎంతవరకు చేయగలుగుతాం ఏంటనేది మాత్రం మీ మైండ్ లో ఉంది. అంటే ఎంత దూసుకెళ్తాము, ఎలా దూసుకెళ్ళాలి, ఈ ప్లాన్స్ ఏం లేవు. మనం జెన్యున్ గా చేద్దాం, ఎంత చేద్దాం, ఎలా చేద్దాం అప్పటి సిచ్యువేషన్ బట్టి ఇంతే. దాని గురించి పెద్దగా నేను ఒక డిజైన్ చేసుకోలేదు. మీరు ఆహార వ్యవహారాలు ఏంటి సాగర్ గారు? బాగా మితంగా డైట్ లో ఉంటారు ఎప్పుడు? నాకు పెద్ద తినాలి ఇది తినాలి అది అసలు ఎప్పుడు ఫుడ్ ఇది తినాలి అది తినాలని నాకు ఉండదు. ఫుడ్ అనేది ఇష్టంగా తినాలనేది ఎప్పుడు, అంటే హాస్టల్స్ లో ఎక్కువగా ఉండడం వల్ల తెలియదు కానీ అది ఉండదు. చాలా ఫాస్ట్ గా తినేసేట. హాస్టల్స్ లో దారుణంగా ఉంటుంది భోజనం అంటారు, నిజమా? అంటే నేను పెరిగిన హాస్టల్స్ బాగానే ఉండేవి. బట్ ఇప్పుడు అంటే కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తుంటాం కానీ నాకు ఆ ప్రాబ్లం ఎప్పుడు లేదు. మీకు అప్పుడు బాగానే రెసిడెన్షియల్ లో పెరిగాం కాబట్టి కంఫర్టబుల్ లైఫ్ లో. కానీ అమ్మ చేతి గోరు ముద్దలు మిస్ అయ్యారు చాలా అప్పుడు ఉండేవి, బట్ ఎక్కువ రోజులు